ప్రియ క్రైస్తవులకు, హైందవులకు, సత్యాన్వేషకులకు వందనాలు. క్రైస్తవంలో పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడని కొందరు లోకంలో ఉన్న పాపపు జీవితానికి ఆకర్షించబడి యేసుక్రీస్తును విడిచిపెట్టి మాజీ క్రైస్తవులమని పేరు పెట్టుకొని బైబిల్పై బురద చల్లుతూ బ్రతుకుతున్నారు. వీళ్లకు బైబిల్ గురించి గాని, క్రైస్తవ నమ్మకాలపై గాని కనీస అవగాహన లేదు. బైబిల్పై బురద చల్లుతూ హైందవ మతాన్ని ప్రచారం చేసే వీళ్లకు కనీసం దానిపై కూడా అవగాహన లేదు. ఓ క్రైస్తవుడా మేలుకో అనే పత్రిక రాసిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎన్నోసార్లు తన మాటలలో నాస్తికత్వమును సమర్థిస్తూ దానిలో కలవమని ప్రచారం కూడా చేశాడు. బైబిల్పై గాని, హైందవ గ్రంథాలపై గాని అవగాహన లేని ఈ మతోన్మాది తాను రాసిన పత్రికను క్రీస్తు వ్యతిరేకులకు పంచుతూ క్రైస్తవులపై దాడులు చేయమని ప్రకటిస్తూ పాస్టర్లను దూషిస్తూ క్రైస్తవ సువార్త చేసే వారికి తన పత్రిక చూపించి జవాబులు చెప్పమని అడగండి అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. అతను రాసిన ఆ పత్రికలోని ప్రశ్నలన్నిటికీ వాక్యాధారాలతో క్రైస్తవులు చెప్పే సమాధానాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. హేతువు అడిగే ప్రతిదానికి సాత్వికముతో సమాధానం చెప్పండి. అతని మొదటి ప్రశ్న: మన పాపాల కోసం 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు చనిపోవడం ఏమిటి? దీనికి క్రైస్తవుల సమాధానం. మొదటి ప్రశ్నలోనే ప్రవీణ అజ్ఞానం ఆధ్యాత్మికంగా ఎంత అధమస్థాయిలో ఉందో అర్థమవుతుంది. దేవునికి వర్తమాన, భూత భవిష్యత్తు కాలాన్ని చూడగల జ్ఞానం ఉంటుంది అనే కనీస అవగాహన ప్రవీణ్కి లేదు. యేసుక్రీస్తు పాప పరిహారం కోసం తాను రక్తం కార్చింది సర్వమానవాళి కోసం. దేవుడు ఎప్పుడూ కూడా సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే బల్బును కనుగొన్న శాస్త్రవేత్త భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని కూడా చేస్తాడు. అదే విధముగా అమరవీరుల పోరాట ఫలితంగా మన భారతదేశానికి ఎప్పుడో వచ్చిన స్వాతంత్రం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. స్వాతంత్ర సమర యోధులు భారతదేశ భవిష్యత్తు కోసం ఆలోచించలేదా? మనిషి ఆలోచనకు మించినది దేవుని జ్ఞానం. అతని రెండవ ప్రశ్న: పాపమును రక్తంతో కడగడం ఏమిటి? పాపం చేయని దేవుడు మన కోసం కార్చిన దానినే పరిశుద్ధ రక్తం అంటారు. పాప పరిహారం రక్త ప్రోక్షణం వల్లనే జరుగుతుందని బైబిల్ మరియు హిందూ గ్రంథాల్లో కూడా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనంలో రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. హిందూ గ్రంథాల్లో గనుక చూస్తే పాప పరిహారం కోసము గుర్రాన్ని, వృషభమును, ఆఖరికి నరబలిని కూడా ఇచ్చినట్లు ఉన్నాయి. అతని మూడవ ప్రశ్న: పాపులను రక్షించడం కోసం దేవుడు రావడం ఏమిటి? క్రైస్తవులు పాపాత్మను రక్షించడం కోసం యేసుక్రీస్తు వచ్చాడు అనే విధముగా ప్రచారం చేయడం వలన ఇలాంటి ప్రశ్న వేశారు. పాపిని పరిశుద్ధునిగా మార్చడం కోసం యేసుక్రీస్తు వచ్చాడు అనడం వల్ల కొందరు ఇలా తప్పుగా మీ మాటను అపార్థం చేసుకోకుండా ఉండే అవకాశం ఉంది. దీనిని గూర్చి బైబిల్లో ఇలా ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. మనిషిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు పాపము చేసిన మనుషులు నరకానికి పోతూ ఉంటే ప్రేమగల దేవుడు ఎలా చూస్తూ ఉంటాడు? వారిని ప్రేమించి ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు. అదే పాపము ఇక చేయను అనే మారు మనసు అనుభవంలోనికి వచ్చిన మనిషి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని పాపాన్ని జయించేలా చేశాడు. అయితే పాపము చేసిన మనిషి అప్పటి వరకు చేసిన పాపం ఏమైపోతుంది? ఆ పాపం యొక్క శిక్ష అతడు అనుభవించాలి కదా అనే న్యాయమైన ప్రశ్నకి జవాబుగా న్యాయవంతుడు, ప్రేమామయుడు అయిన దేవుడు ఆ శిక్షను త్యాగముతో తనపై వేసుకుని మన కోసం శిక్షను అనుభవించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. అతని నాలుగవ ప్రశ్న: ఎన్ని పాపాలైనా చేసి యేసును నమ్మమని అంటారేమిటి? యేసుక్రీస్తును నమ్మండి చాలు, ఎన్ని పాపాలైనా చేసుకోండి అని బైబిల్లో ఎక్కడా లేదు. యేసుక్రీస్తును నమ్మిన తర్వాత పాపాలు చేస్తే వారికి నరకమే అని ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాల్లో అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. యేసుక్రీస్తును నమ్మినా సరే మంచిగా జీవించకపోతే నరకమే గతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనాలలో ఇలా ఉంటుంది: మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలియకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకు నుండును. అతని 5వ ప్రశ్న: ఎన్నో పుణ్యాలు చేసినా యేసును నమ్మకపోతే నరకమంటారు. ఇది న్యాయమా? మనకు నచ్చిన విధముగా మంచి పనులు చేసి అవే పుణ్యకార్యాలు అనుకొని మనల్ని సృష్టించిన దేవుడు
దేవుడిని నమ్మకపోయినా పర్వాలేదని అనుకోవడమే అజ్ఞానం. దేవుణ్ణి నమ్మకపోతే నరకమని హిందూ గ్రంథాల్లో కూడా ఉంది. ఇతర దేవతలను పూజిస్తే వాళ్ళు అజ్ఞానులు, అల్పబుద్ధి కలవారని కృష్ణుడు చెప్పాడు. నారాయణుడిని పూజించకపోతే నరకం వెళతారని ఉంది. శివలింగమును పూజించకపోతే నరకం అని ఉంది. దేనిని ఆరాధించకపోతే నరకం.